హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చేదు లేకుండానే. కొంతమంది చాలా చేదుగా ఉంటే తినరు కదా, ఇలా ట్రై చేసి చూడండి. అసలు చేదు అనేదే ఉండదు. ఫస్ట్ అయితే కాకరకాయలని కొంచెం లైట్గా చెక్కుకోవాలండి. చూసారా, నేనైతే ఎలా లైట్గా చెక్కానో అలా లైట్గా చెక్కుకోవాలండి. మొత్తం అన్నీ అయితే నేనైతే అలా చెక్కుకున్నాను. చూసారు కదా ఎలా చెక్కానో మొత్తం అన్నీ. ఇలా చెక్కుకున్న తర్వాత మనకు నచ్చినట్లు చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలండి. నేనైతే ఫ్రై కోసం ఇలా ముక్కలు అయితే కోసాను. కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా కలుపుకోవాలి. చూసారా, నేనైతే ఎలా కలుపుతున్నాను. మొత్తం అన్ని ఇలా కలుపుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వేరుశనగలు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకుని వేపుకోవాలి. చూసారా, అవి అయితే గిన్నెలో తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కోసుకున్న కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్నిగా తీసుకుని వేపుకోవాలండి. నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా చేసుకుంటున్నాను. చూసారా ఎలాగైతే వేపుకుంటున్నాను. ఆ వేగిన ముక్కలు అయితే ఈ గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. తీసుకుని మిగతా ముక్కలు అయితే వేపుకుంటున్నాను. చూసారా, నేనైతే ఆ కలర్ అయితే వచ్చేదాకా వేపుకున్నానండి. అలా వేపుకుంటే అసలు చేదు అనేది ఉండదు. అలాగే మిగిలిన ముక్కలు కూడా అలాగే వేపుతున్నాను. చూసారు కదా. చూసారు కదా, ఇవి కూడా దోరగా అయితే వేగిపోయినాయండి. ఇవి వేగిపోయిన తర్వాత నేను ఇందాక గిన్నెలో తీసి పక్క పెట్టుకునే కూడా కలుపుతున్నాను. చూసారా, ఇగో ఆ ముక్కలు కూడా కలిపేస్తున్నాను. ఆ తాలింపు కూడాని మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఇలా అయితే కలుపుకోవాలండి. చూసారా ఎలాగైతే కలుపుకున్నాను నేను. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలండి. చూసారా, నేనైతే వేసుకున్నాను. ఇలా కారం అయితే వేసుకున్న తర్వాత కలుపుకుంటే అయిపోతుంది. మామూలుగా తిన్నా చాలా బాగుంటుందండి. లేకపోతే ఏ చారులోనైనా పప్పులోనైనా నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ కొడితే మా ఆల్ వీడియోస్ మీకు వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని రెసిపీతో మీ ముందుకు వస్తానండి.